హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈరోజు మన ఛానల్లో క్విక్ అండ్ ఈజీ రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. చాలా ఈజీ అండ్ క్విక్ అండి, బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్గా నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి మంచిగా కలిసేలా విస్కర్తో బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన దాన్ని తీసుకొని ఇప్పుడు కడాయిలోకి నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక ఇంతకుముందు మిక్స్ చేసుకున్న ఆమ్లెట్ని ఇందులో వేసేద్దాం. దీన్ని ఆమ్లెట్ లాగా చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రైస్తో పాటు తినేటప్పుడు కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. ఇలా మిక్స్ చేసుకొని చూడండి, మన ఆమ్లెట్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇది ఇలాగే ఉంచండి, ఎండ్ వరకు చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేయండి. అందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసాను. అది మంచిగా కలిపి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. బాగా కలుపుకోవాలి. దాంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోండి. అన్నీ మిక్స్ అయ్యాక కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక అందులోకి నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అది కూడా బాగా కలుపుకోండి. అది బాగా ఆనియన్స్కి పట్టేశాక నెక్స్ట్ నేను ముందుగా కొంచెం రైస్ కుక్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకున్న రైస్ అందులో వేయండి. అందులో వేసి రైస్ బ్రేక్ అవ్వకుండా స్లోగా మిక్స్ చేయండి. అప్పుడే రైస్ తినడానికి బాగుంటుంది, మెత్తగా అయిపోకుండా విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను పసుపు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్కి మెన్షన్ చేసినవన్నీ పసుపు, కారం, ధనియాలు, జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి మంచి కలగలుపుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల మనకి ఎగ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా. ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోండి. అంతే అండి, సింపుల్. ఇప్పుడు ఫస్ట్గా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఇప్పుడు యాడ్ చేయండి, చేసి కలపండి. అంతే అండి. ఇలాగా మీరు చికెన్ వేసి చేసుకోవచ్చు, లేకపోతే వెజిటేబుల్స్ వేసి చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. మన ఎగ్ రైస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.